నెంబర్ 2, మ్యారేజ్లో కావాల్సింది సపోర్ట్. యువర్ పార్ట్నర్ నీడ్స్ యువర్ సపోర్ట్. ఇప్పుడు ఒకసారి అంటే మనది ఒక పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి వివాహం చేసుకోగానే ద గర్ల్ కమ్స్ టు ద బాయ్స్ హౌస్. అంత ధైర్యం ఉండాలి కదా. మళ్ళీ నీతో మాట్లాడినప్పుడు నువ్వేమో ఏంటి అంత ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఉండబట్టే వచ్చింది, లేకపోతే నేను తీసుకెళ్ళేది. అంత ధైర్యం ఉండాలి కదా. అందరిని వదిలేసి కొత్త మనుషులకి దగ్గర రావాలి. వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కడు ఒక టైప్ ఉంటాడు ఇంట్లో. ఒకడికి షుగర్ లేకుండా కాఫీ అలా, ఒకడికి టీ అంటాడు, ఒకడికి బ్లాక్ కాఫీ అంటాడు. శుభ్రంగా పాస్టర్ గారు వంట చేసిన తర్వాత దీంట్లో నేను టమాటా లేనమ్మా, టమాటా లేకుండా చేయమని మా అమ్మ. ఒక్కొక్కడు ఒక టైపు. నువ్వు ఒక టైపు, ఆయన ఒక టైపు. ఈ టైపులన్నీ కలిస్తే ఎలా ఉంటుంది? అందుకే ఈ టైపులన్నీ తయారు చేసినోడు, సృష్టించినోడిని కేంద్రంగా పెడితే ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? డోంట్ ట్రై టు హ్యాండిల్ ఇట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. You know, many people think the real key for marriage is love. No. పర్సనల్గా నేను చెప్తాను. అంటే చాలామంది ప్రేమ ఉంటే అండి, ప్రేమ అన్నీ క్షమిస్తుంది, అది బాగానే ఉంది. ప్రేమ ఉంది కాబట్టి మ్యారేజ్ వర్కౌట్ కాదు. అట్లా మనం చాలామందిని ప్రేమిస్తాం, అన్నీ వర్కౌట్ కావు. ఇప్పుడు నా దగ్గర ఒక కప్పులు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతుంటే భార్య భర్త మీద చెప్తుంది, సార్ నాకు సిగ్గేసింది. అంటే పాస్టర్ గారు లేకుండా నేను ఎప్పుడు కౌన్సిల్ చేయలేదు. సిగ్గేసింది. ఆయన కూడా చెప్తున్నాడు. సరే నేను ఒకటి అడిగా, ఏమ్మా ఆయన అంటే నీకు ప్రేమ? యా ఐ లవ్ హిమ్ అంది. ఆయన అడిగా, ఆవిడంటే సార్ చాలా ప్రేమ పాస్టర్ గారు నాకు. మరి ఈ గొడవ ఏంటా? అంత ప్రేమ ఉంటే ఈ గొడవ ఏంటి? వాట్ ఈస్ దిస్? అసలు చాలా ఒక టైప్ మనిషి అండి ఈయన అంటుంది ఆవిడ. ఆయన అంటాడు, దీనికి పిచ్చిసారా అంటాడు. ఇద్దరిని ప్రేమించుకుంటారు. నాకంటే మనసులోకి వచ్చింది చేయలేదు, కానీ లాగిపెట్టి ఒకటి కొడితే ఇద్దరు ఏం ఒకళ్ళొకళ్ళు హై కొడతావా అని అడ్డం వచ్చి డెఫినెట్గా వస్తారు. సో ప్రేమ ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరు కూడా విడిపోవటానికి వచ్చారు. ప్రేమ ఉన్నంత మాత్రాన అతుక్కొని ఉంటారని కాదు. లవ్ ఈజ్ నాట్ ద కీ ఇన్ మ్యారేజ్ అండ్ సెక్స్ ఈజ్ నాట్ ద గ్లూ ఇన్ మ్యారేజ్. మెనీ పీపుల్ థింక్ సెక్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ నెవర్ సే నో టు ఈచ్ అదర్ అన్లెస్ దెర్ ఈస్ అన్ ఇష్యూ. బట్ అది జరిగిపోతే అది జరిగిపోయిన తర్వాత కంటిన్యూషన్ అవుతుంది మళ్ళీ ఆర్గ్యుమెంట్. మీరు సత్యం చెప్పండి, పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ ద హోల్ థింగ్ ఈజ్ డన్, బై ఈవినింగ్ ఇట్ విల్ స్టార్ట్ అగైన్. సో దీస్ టూ ఆర్ నాట్ ద కీ. దెన్ వాట్ ఈస్ ద కీ, పాస్టర్? గుడ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కీ ఫర్ యర్ మ్యారేజ్? ద కీ ఈజ్ పర్పస్. సో నీ వివాహము నిజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే తాళం చెవి ఏంటంటే ఆ వివాహానికి పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వేమన్నా చేయడానికి సిద్ధమవుతావు. పర్పస్ ఇస్ ద కీ. సో ఇఫ్ యూ నో అండ్ అండర్స్టాండ్ ద పర్పస్, దెన్ యూ విల్ వాక్ ఇన్ వేస్ అండ్ థింక్ ఇన్ వేస్ అండ్ యాక్ట్ ఇన్ వేస్ టు ఫుల్ఫిల్ పర్పస్. దాంట్లో మనం ఏం చేయాలంటే, హౌ కెన్ ఐ help this? What's the advice, pastor? Good. Let me just give you the advice and get out of your way. There's so many advices. I will continue the purpose. What is the purpose of marriage? Next week చెప్తాను నేను. Right now, what's the advice? కొత్తగా పెళ్ళి అవుతుంది. కొత్తగా పెళ్ళి అయినప్పుడు భలే ఉంటుంది. క్రమేణా we keep taking each other for granted, which is not wrong. ఇప్పుడు బయట వాళ్ళు అయితే ప్రతిదానికి ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ అంటే బాగున్నాడు. ఇక పెళ్లి చేసుకున్న పొద్దుగూకులు ఎక్స్క్యూజ్ మీ కాఫీ ఇస్తావా, ఎక్స్క్యూజ్ మీ నాకు టీ ఇస్తావా, ఎక్స్క్యూజ్ మీ అనలేం కదా. ఎస్ ఆర్ నో? ఏమని అడుగుతాం? పక్కన వాళ్ళు నవ్వకపోతే ఛీ అనండి మీరు. ఎందుకంటే నార్మల్గా ఉండాలని. నార్మల్గా అట్లుంటేనే నేర్చుకోగలము. చనువు వచ్చిన తర్వాత
ఏమని అడుగుతా? ఏ లేకపోతే ఏండే అది గట్టిదనుకో ఏండే అంటే సరే. చనువు పెరిగే కొంది ఫార్మాలిటీ తగ్గినప్పుడు ముందు కొన్ని చేసినటువంటి పనులు మనం చేయమంటే ఇన్ ది సెన్స్ ఆ ఫార్మల్గా ఉండటం కానీ ఎక్స్ట్రాగా చేయడం కానీ. కొత్తలో డోర్ తెరుస్తారు, దాని తర్వాత డోర్ తెరుస్తాడు లేదు మనకు తెలియదు. నేను ఇప్పటికీ తెరుస్తాను డోర్, దట్స్ అ పార్ట్ ఆఫ్ మీ. బట్ అలాగా కొన్ని ఆగిపోయడం. ముందు అంత చేసేవాళ్ళు ఇప్పుడు రానంతా తగ్గిపోయింది. దాంతో ఆగకుండా ప్రేమ తగ్గిపోయింది అంటారు. ఇదివరకు కొత్తలో ఎట్లా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు చేయట్లేదు, ప్రేమ తగ్గిపోయింది. క్రమేణా వచ్చేటప్పటికి ఫార్మాలిటీ తగ్గుతుంది, ప్రేమ తగ్గదు, ప్రేమ పెరుగుతుంది, పొసెసివ్నెస్ వస్తుంది. పెరిగే కొంది ఉండే కొంది ఇది నాది అనే పొసెసివ్. ఇఫ్ యువర్ స్పౌజ్ ఇస్ నాట్ పొసెసివ్ అబౌట్ యూ, ప్లీజ్, యు ఆర్ ద మోస్ట్ ట్రాజిక్ పర్సన్ ఎవర్. నేను ఎవరికో చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను, ఏమండి ఎక్కడున్నారని నువ్వు ఆఫీస్లో కానీ ఎక్కడ ఉన్నప్పుడు తిన్నావా లేదా అని ఫోన్ కానీ రాకపోతే నీ బ్రతుకు వేస్ట్. చేస్తారు వాళ్ళు, అసలు అంటాడు వీడు. ఆ పిల్లకే సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఉంటే ఇంకోసారి చేయదు. అది తింటేంటి తినకపోతే నాకు అనుకుందనుకో, 6 అయిన తర్వాత ఫోన్ ఇంకా ఎక్కడున్నారు అనుకుంటే ఏదో వదిలే వస్తలే ట్రాఫిక్లో ఉన్నా అంటే అది వస్తే ఏంటి రాబోతే పట్టించుకోకుండా నువ్వు పొద్దున్నే ఇస్తే తర్వాత ఇంత కాఫీ పడేస్తే, ఇంత టిఫిన్ పడేస్తే, వెళ్తా తిన్నావో తినలేదు, సాయంత్రం వస్తాను ఇంత భోజనం పడేస్తే నీ బతుకు ఎంత ట్రాజిక్గా ఉంటుంది. వాట్ అ ట్రాజిక్ థింగ్ ఇట్ ఈస్. యువర్ లైఫ్ ఈజ్ సో నిన్ను పట్టించుకునేవాడు ఒకడు ఉండాలి. అది ఆ వివాహం అనే వ్యవస్థలోనే జరుగుతుంది. సో వివాహం చేసుకునేటప్పుడు 2 different people from 2 different backgrounds come. I come from an entirely different background, Pastor Garu comes from an entirely different background. So are you as couples. And 2 different backgrounds నుంచి వచ్చినప్పుడు 2 different upbringings ఉంటాయి. 2 రకాల పెంపకాలు ఉంటాయి. అండ్ ఒక్కొక్కటి జోక్స్ కూడా వేరుంటాయి తెలుసా. ఏంటి అటు చూస్తారు, జనం సే ఓయి జోక్తా కాదు కదా అది. ఒక్కొక్కటి జోక్స్ వేరుంటే ఒక్కొక్కళ్ళ అప్బ్రింగింగ్ని బట్టి ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి కొన్ని విషయాలు పెద్ద విశేషమే కాదు, ఒక్కొక్కరికి కొన్ని విషయాలు చాలా పెద్ద విశేషం. అమ్మ ఫోన్లో మాట్లాడుతున్నాడు అనేది ఒక పెద్ద విశేషం, ఇంకోటి ఏంటి ఇప్పుడు మాట్లాడితే అనేది ఒక విశేషం. సో 2 different బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. 2 different బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినప్పుడు మీ గతం ఏదైతే ఉందో దాన్ని ప్రక్కన పెట్టి ఒక న్యూ నార్మల్ని అడాప్ట్ చేసుకోవాలి. సో ద ఫస్ట్ థింగ్, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ బెటర్ మ్యారేజ్, మై అడ్వైస్ టు యు ఇస్ లెట్ గాడ్ డిఫైన్ ద నార్మల్. యూ షుడ్ హ్యావ్ అ న్యూ నార్మల్. ఒక నూతనమైనటువంటి సమాధానకరమైన నార్మల్ ఒకటి ఉండాలి. ఐసీరానా అంటే కుదరదు, అట్లా కుదరదు. ఆ అమ్మాయి ఐసా నైరైనా అందనుకో, అప్పుడేమవుతుంది, అప్పుడు నా దగ్గరికి వస్తారు, అప్పుడు కష్టం అవుతుంది. అక్కడ దాకా రాకుండా చేసుకుని ఐసీ रहना ऐसे है तो अच्छा रहता ना, नहीं ऐसे है तो अच्छा नहीं रहता ना. టాక్ నో కన్వర్జేషన్. మ్యారేజ్లో కన్వర్జేషన్స్ అప్పటికి ఇప్పటికి ఇంకా బాగుంటాయి. ద ప్రాబ్లమ్ విత్ టుడేస్ వరల్డ్ ఇస్ వీ డోంట్ కన్వర్స్ ఇన్ అవర్ మ్యారేజ్. కొత్తలో ఎన్ని మాటలు మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు ఒకసారి చూడండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ, న్యూస్ పేపరు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఇది తప్పించి పెద్దగా మాట్లాడు. సాయంత్రం రాగానే ఆవిడేమని చెప్తుంటే టైర్డ్గా ఉంది, మూడ్ లేదు. నో కన్వర్సేషన్స్. Any relationship will break if there are no conversations.
So when two different people come from two different backgrounds, the first thing is you make sure that you allow God to define your new normal. What does God say marriage should be? What should my attitude be in marriage? నా యాటిట్యూడ్ ఎలాగుండి ఉండాలి. సో ఐ విల్ ట్రీట్ ద పార్ట్నర్ యాజ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ పార్ట్నర్ టు ట్రీట్ మీ. దట్ షుడ్ బి యువర్ న్యూ నార్మల్. ఎలాగుండాలి? ఆ పార్ట్నర్ని నేను ఎలాగా వ్యవహరించాలి, నాతో ఆ పార్ట్నర్ ఎలాగ వ్యవహరించాలి అని నేను అనుకుంటాను, అలాగ నేను వ్యవహరించాలి. ఇందాక చెప్పినట్టుగా వాట్ వాజ్ నార్మల్, ఐ వాజ్ సింగిల్, సో మై నార్మల్ వాజ్ సంథింగ్ ఎల్స్. బట్ నౌ ఐఎమ్ డబుల్, మై నార్మల్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. ఆ అమ్మాయి కూడా ఒకవేళ ఇక్కడ నా హాస్టల్లో పెరిగింది అనుకోండి, పొద్దునే లేచి ఆ అమ్మాయి తయారైపోయి వెళ్ళిపోతే నీ ఫుడ్ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి, అది నువ్వు తయారైపోయి కూర్చుంటా ఉంటే కాఫీ లేదు, టీ లేదు, ఎవరైనా పోయేది లేదు, స్విగ్గీలో తెప్పించుకోండి అని వెళ్ళిపోయింది అనుకో. నో, వన్స్ యూ గెట్ మ్యారేజ్ దిస్ ఇస్ ఎ న్యూ నార్మల్. సో లెట్ గాడ్ డిఫైన్ ద నార్మల్. వాట్ ఈస్ నార్మల్? హౌ your normal comes when the new normal comes when you reprioritize your priorities or loyalties. So I'll give you 3 points. The new normal elaga ravali ante okati reprioritize your loyalties. నీ లాయల్టీస్, నీ ప్రయారిటీస్, నీ ప్రాధాన్యతలు, నీ లాయల్టీస్ దేనికి నువ్వు కట్టుబడి ఉంటావు ఇవన్నీ కూడా రీప్రయారిటైజ్ చేసుకోవాలి. అప్పుడు వరకు నువ్వు అమ్మ అమ్మ నాన్న 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 అంటున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు భార్య వచ్చింది, ఇప్పుడు భర్త వచ్చాడు, కొంచెం రీప్రయారిటైజ్ చేసుకో. ఇప్పటికీ కూడా అదే అంటే అనకూడదని కదా, బట్ దెర్ ఈస్ సంబడి ఎల్స్ నౌ. సో యూ నీడ్ టు వెల్కమ్ దాట్ అండ్ రీప్రయారిటైజ్ యువర్ లాయల్టీస్. యువర్ చైల్డ్హుడ్ norms should not be the ultimate standard of your marriage. You have to create new practices. 2 Timothy 3:16-17 says like this. 2 Timothy 3:16-17 ఏమంటుందంటే, ఆల్ స్క్రిప్చర్ ఇస్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్ అండ్ ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్, ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్ అండ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. దిస్ మీన్స్ స్క్రిప్చర్ షుడ్ బి యువర్ గో టు ఫర్ డిఫైనింగ్ వాట్స్ నార్మల్ ఇన్ యువర్ మ్యారేజ్. Scripture should be your go-to for defining what's normal in your marriage. ఈ మనం చదివిన పోర్షన్ ఏముంది? 2 Timothy 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే మనల్ని సరిదిద్దటానికి, క్రమంలో పెట్టడానికి, ఒక మార్గంలో నడిపించడానికి ఏది మనకి బాగా ఉపయోగపడేది? సో ఈ వాక్యము ఖచ్చితంగా కేంద్రమై ఉండాలి. వాక్యమైన దేవుడు కేంద్రమై ఉండాలి. సో నువ్వు ఒక న్యూ నార్మల్ కావాలి, నీ క్రొత్త ప్రయారిటీస్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి అంటే వాక్యానికి వెళ్ళాలి. ఇద్దరు కలిసి మీరు ఖచ్చితంగా వాక్యం ధ్యానించాలి. You want everything to go well? You need this. The enemy doesn't like you to stay together. Always remember, భార్య భర్తలారా, మీరిద్దరు కలిసి ఉండటం దుష్టుడికి ఇష్టం లేదు. So you got to be extremely cautious. And Ephesians 5:21 talks about submission. Submit to one another out of reverence for Christ. And this is very important. Husbands have a very important, అప్పటి వరకు నా ఇష్టం వచ్చిన బట్టలు నేను కొనుక్కుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తయారవుతాను, నా ఇష్టం ఓకే ఫైన్. నౌ దట్ యూ గాట్ అ వైఫ్, తనకిష్టం వచ్చిన ఏంటో కూడా చేయాలి నువ్వు. కొన్నిసార్లు నీ ఇష్టాన్ని పక్కన పెట్టుకొని సాక్రిఫైస్ చేస్తూ తనకిష్టమైనవి చేయాలి. ఓకే, ఇఫ్ షీ డజంట్ లైక్ సర్టన్ థింగ్స్, if he doesn't like certain things, stop doing that. Though you may like it. నీకు ఇష్టమైన నీ పార్ట్నర్కి ఇష్టం లేకపోతే చేతు, అవాయిడ్ ఇట్, which is very important. And then it is your duty. You know what? How in Ephesians 5th chapter ఉంటుంది, husbands love your wives. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. 22 చెప్పాలమ్మా, చెప్పకపోతే అసలు అర్థం కాదు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె అంటే దేవునికి ఎలా లోబడతావో అలాగే నీ భర్తకు
లోబడి లోబడటం ఈజ్ నాట్ సబ్జుగేటింగ్ యువర్ సెల్ఫ్. లోబడటం ఈజ్ ఒబేయింగ్ with your self-respect, which means you are giving up certain things in order to submit to that person. ఎవరికి లోబడి ఉండాలన్నమా? సొంత పురుషులకు లోబడి. సొంత పురుషుకి, నీ భర్తకి లోబడితే చాలు, నువ్వు పక్కింటి వాళ్ళందరికీ లోబడాల్సిన పని లేదు. And then for the husband is the head of the wife as Christ is the head of the church. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. Right. So husband is the head always. Is Christ the head? You know the name of his bride? Ecclesia, Sangam. The name of his bride is Ecclesia. So the husband is the head. There should not be any other thought about it. Come here, very quickly. సో మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, మళ్ళీ లెట్ మీ జస్ట్ రిమైండ్ యూ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ పాత్ర నువ్వు కానీ సరిగ్గా పోషించగలిగితే ప్రాబ్లం ఉండదు. ఓకే, నా షీ ఈజ్ మై వైఫ్, షీ ఈజ్ నాట్ లెస్, బట్ ఐఎమ్ హర్ హస్బెండ్, ఐఎమ్ నాట్ మోర్. గెట్ ఇట్ వెరీ క్లియర్లీ. ఏమైనా భార్య తక్కువేం కాదు, నేను తన భర్తని నేను ఎక్కువేమీ కాదు, మేమిద్దరం ఈక్వలా కాదు. మీకు అర్థమవుతుందా? నేను తినకి శిరస్సు వంటి వాడిను, ఐఎమ్ ద హెడ్, బట్ షీఈస్ ద నెక్. ఇప్పుడు తలని అటు ఇటు తిప్పాలంటే ఏంటి? బట్ we have to understand this very clearly, that our marriage is about us going together. వస్తారా లేకపోతే లేదు? కాదు. వెళ్దాం పద. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కలిసే వెళ్ళాలి. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, కానీ చెప్పాలి. కొన్ని చెప్పాలి, కొన్నిటికేమో అనుమతిగా సలహా తీసుకోవాలి. తను కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్పాలి, సలహా తీసుకోవాలి. బయటికి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళిపోవచ్చు, తయారై వెళ్ళిపోవచ్చు. నేను బయటికి వెళ్ళి వస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తాను. నేను వెళ్తున్నప్పుడు కూడా నీకు చెప్పాలా? కాదు. ఏంటి చెప్పాలా? చాలామంది ఉన్నారు మగవాళ్ళు, తయారు వెళ్తుంటే ఏం నీకు చెప్పేది? నువ్వు ఎవడికి కాబట్టి ఎవడికి చెప్తా? యు ఆర్ నాట్ ఫిట్ టు బి హస్బెండ్. ఐ హ్యావ్ టు టెల్. సో దిస్ ఇస్, వీ హ్యావ్ టు కాంప్లిమెంట్. నౌ దేర్ ఆర్ సర్టన్ స్ట్రాంగ్ పాయింట్స్ ఇన్ హర్, దేర్ ఆర్ సర్టన్ స్ట్రాంగ్ పాయింట్స్ ఇన్ మీ, దేర్ ఆర్ సమ్ వీక్ పాయింట్స్ ఇన్ మీ, దేర్ ఆర్ సర్టన్ వీక్ పాయింట్స్. సో ఇది ఇలాగుంటాయి అన్నమాట. స్ట్రాంగ్ ఉంది, వీక్, స్ట్రాంగ్ ఉంది, వీక్, స్ట్రాంగ్ ఉంది, వీక్. సో మేమిద్దరము మా స్ట్రెంగ్త్స్ని మా వీక్నెసెస్ని కలిపి, నా వీక్నెసెస్ని ఆమె స్ట్రాంగ్ చేసి ఆమె వీక్నెస్ని నేను స్ట్రాంగ్ చేయగలిగితే అప్పుడు బాండింగ్ ఉంటుంది. వీ విల్ గ్రో స్ట్రాంగ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఐ కాన్ సే నీ మొహం నేను, దట్స్ అవర్ వీక్నెస్. So I'll have to nurture her weakness. I'll have to cover her weakness. ఇప్పుడు భార్య భర్తలు నడిచినప్పుడు we have to be there. So నార్మల్గా when you're walking outside, you will always be on guard with for your wife. This is ఒక మగాడు నడిచే విధానం. చాలామంది ఇటు వెళ్ళిపోతుంటారు, వాడు మగోడు కాదు, సారీ నువ్వు చేసుకున్నావు. బట్ ఇట్లా నడవకూడదు. నీకు చాలా క్లియర్ చెప్తాను, చాలా ఉంటాయి, నవ్వుతానే చెప్తాను, బట్ దీస్ ఆర్ సీరియస్ థింగ్స్. యూ హ్యావ్ నాట్ బీన్ క్రియేటెడ్ టు వాక్ లైక్ దిస్, బట్ షీ కెన్ వాక్ లైక్ దిస్. డిడ్ యు గెట్ ద పాయింట్? ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఇట్లా నడుస్తాం కదా, సరే
సో షీ హోల్డ్స్ మై ఫింగర్, షీ హోల్డ్స్ మై హెడ్, ఐఎమ్ ద హెడ్. సో ఏమన్నా దీనికి ఏమన్నా హాని జరుగుతుంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు టచ్ మీ. ఏమన్నా డెసిషన్ తీసుకుంటే ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఆ అమ్మాయే తీసుకుని ఉండొచ్చు, బట్ ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అవ్వ తప్పు చేసింది, దేవుడు వచ్చి ఎవరిని అడిగాడు? అల్టిమేట్లీ ఐఎమ్ రెస్పాన్సిబుల్ బికాస్ షీఈస్ కమ్ ఫ్రమ్ మీ, ఐఎమ్ ద హెడ్. బాస్ విల్ బి ఫైన్. తెలుసు కదా, తప్పు చేస్తే కింద గ్రౌండ్ ఫ్లోర్లో తప్పు చేసిన టాప్ ఫ్లోర్లో ఉన్న వీపీ వెళ్ళిపోతాడు. దట్స్ వాట్ హ్యాపన్స్. సో ఐ నీడ్ టు కాంప్లిమెంట్ హర్, షీ నీడ్స్ టు కాంప్లిమెంట్ మీ. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఉంటుంది, అదే కిందకి. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ ఏంటి పురుషులకు నీకు లోబడాలా అని ఈ పిల్ల కానీ అంటే షీఈ్ నాట్ ఎ క్రిస్టియన్. క్రీస్తుకు లోబడే మనిషి అయితే నాకు లోబడటం చాలా ఈజీ, క్రీస్తుకు లోబడటం చాలా కష్టం. నాకు లోబడటం చాలా ఈజీ. సో హర్ ఒబీడియన్స్ టు మీ విల్ టెల్ మీ ఇఫ్ షీ హ్యాస్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్ ఆర్ నాట్. దేవుని పట్ల తనకి ఒబీడియన్స్ ఉందా లేదా అనేది తను నాకు చూపించే విధేయతను బట్టి తెలిసిపోతుంది. దేవుడు చేసే పనులు చాలా నీకు ఇష్టం ఉండవు, అవునా కాదా? చాలా ఇష్టం ఉండవు మనకి, కానీ మనం వింటామా, విధేయత చూపిస్తామా లేదా? దాట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ హ్యాస్ టు బి. ఓకే, ముందుకు చదువు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఐ హ్యావ్ టు లవ్ హర్ నో మ్యాటర్ వాట్. అండ్ నేను ప్రేమించడమే కాదు, నేను తనని అమితంగా ప్రేమిస్తున్నానని తనకి తెలియపరచాలి. తనకి తెలిసేటట్టుగా నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తెలుస్తుంది. ఒకళ్ళేమో మాట్లాడుకోరు అంటేనే ఆయన చాలా మంచిది, చాలా అనుకుంటారు. అది వాళ్ళ లాంగ్వేజ్. కొంతమందికి ఏమో ఐ లవ్ యూ అని చెప్పాలా, కొంతమందికి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలి. ఐమ్ టాకింగ్ సీరియస్ స్టాఫ్. కొంతమందికి గిఫ్ట్స్ ఇవ్వాలి. గిఫ్ట్స్ ఇస్తే దట్స్ దేర్. కొంతమంది గిఫ్ట్స్ ఇస్తే తనకు ప్రేమ నీ మీద ఉన్నట్టు, నాకు నువ్వు కానీ గిఫ్ట్స్ ఇస్తున్నట్లయితే నీకు ప్రేమ ఉందని నేను గుర్తిస్తాను. దట్స్ అ లవ్ లాంగ్వేజ్. దేర్ ఆర్ డిఫరెంట్ లవ్ లాంగ్వేజ్. కొంతమందికి అసలే అంటే కూడా ప్రేమగా మాట్లాడినట్టే ఉంటుంది. కొంతమంది భార్య భర్తలు చూసారా, అంటే కూడా ప్రేమ. అమెరికాలో ఓ అంటే అది వదిలి వెళ్ళిపోద్ది. నేను ఒక మ్యారేజ్, జస్ట్ హోల్డ్ ఆన్, ఒక మ్యారేజ్ సెమినార్లో నాష్విల్లో యుఎస్లో చెప్తూ సీ ది ప్రాక్సిమిటీ ఇస్ అని ఇట్లా అన్నాను నేను. వాళ్ళందరూ అంటే ఇట్లా నేను అని అట్లా అనకూడదు అక్కడ, అంటే వదిలేసి వెళ్ళిపోద్ది. నువ్వు సత్యంగా చెప్తున్నా, నేను మ్యారేజ్ మాట్లాడుతున్నాను సెమినార్లో. సి రిగార్డింగ్ ద ప్రాక్సిమిటీ అని ఇట్లా అన్నాను. దే వర్ ఆల్ టేకెన్ అబ్యాక్. సమ్ విమెన్ వేర్ అప్సెట్ ఆల్సో. నన్ను ఒక ఆవిడ వచ్చారు, హౌ కుడ్ యూ డూ దాట్ టు హర్? I said, she's my wife. I just tapped her. It's a point. You must have thought I slapped her, but I tapped her. So I tapped my love into her. And నాకు మాటలు వచ్చి కాబట్టి ఏదో చెప్పాను, ఏదో నన్ను నడిపించారు, వచ్చాను. అయితే ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అందుకని. అయితే షీఈ్ గుడ్ లేడీ. సో వీ నీడ్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ ఆల్. దాని కింద ఒక మంచి మాట ఉంటుంది, చదువు క్విక్లీ, లెట్స్ ర్యాప్ ఇట్ అప్. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. క్రీస్తు ప్రయాసమంతా ఏమైందో తెలుసా? శిలువ కార్యం జరిగిన తర్వాత క్రీస్తు ప్రయాసమంతా ఏంటంటే ఈ సంఘానికి ముడతలు లేకుండా ప్రశస్తమైనటువంటి సంఘంగా తనకి తాను ప్రజెంట్ చేసుకుంటున్నాడు. రైట్, యూ గాట్ మై పాయింట్. మనందరూ రక్షింపబడ్డాం, దేవునికి స్తోత్రం. కానీ మనందరిలో ఏదో ఒక చిన్న లిస్కులు ఉన్నాయి, అవునా?
ఎస్ అనకపోతేనే మీకు పెద్ద లూసుకున్నట్లు లెక్క. నువ్వే లూసుకో. మనందరిలో లూసుకున్నాను కదా. వి ఆల్ హ్యావ్ షార్ట్ కమింగ్స్. ఓకే, రైట్, ఫైన్. వి ఆల్ హ్యావ్ షార్ట్ కమింగ్స్. వాట్ ఈస్ గాడ్ డూయింగ్ నౌ? He is progressively crafting us to be the bride He wants us to be. Thank you, Lord. You get the point? Progressively, on a daily basis, moment by moment basis, చిన్నగా శిల్పకారుడు కదా, చెక్కుతున్నాడు మనల్ని. ఎలా చెక్కుతున్నాడు? ఆయనకి ఇష్టమైనటువంటి పెండ్లి కుమార్తెగా తనకి తాను ప్రజెంట్ చేసుకుంటాడు. ఈవిడ అంతా బాగుండాలి, క్యారెక్టర్ వైజ్, పర్సనాలిటీ వైజ్ చూడటానికి అంతా బాగుండాలి అంటే, నాకు బాగుండాలి, నాకు నచ్చినట్టు ఉండాలంటే అదంతా ఎవరు చేయాలి? నేను చేయాలి. అదే వచ్చిన గొడవ మీకు. ఎంతసేపు నీ భార్యని దేవుడు ఎందుకు చేస్తాడు? సమ్వే యూ గైజ్ ఆర్ రాంగ్. ఇట్స్ మై జాబ్. సో ఇట్స్ మై జాబ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కలంకం లేకుండా. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఐ నీడ్ టు టేక్ హర్ టు పార్లర్. ఇఫ్ షీ హ్యాస్ అ ప్రాబ్లమ్, ఐ నీడ్ టు టేక్ హర్ టు డెంటిస్ట్. ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ హర్ క్లోత్స్ ఆర్ ఫైన్, that her feet are not cracked up. It's my job. It's my job. And I need to train her to talk to me properly, for which I need to talk to her properly. Do you get the point? Are you getting it? వెనకాల బెంచ్లో ఉన్న డేంజరస్ పీపుల్. Are you? Don't turn back, Peter. So, I need to make sure that she appeals to me. పొద్దున ఎంత ఆరోగ్యం, శుభ్రంగా లిప్స్టిక్ కొనిచ్చావా? నువ్వు ఎప్పుడన్నా తీసుకెళ్ళి లిప్స్టిక్ కొనిచ్చావా? నుంచున్నావా? ఆ లిప్స్టిక్ కొనుక్కునేటప్పుడు పడుతుందా లేదా, నీకు సూట్ అవుతుందా లేదా? కొంతమంది దరిద్రమైన లిప్స్టిక్లు పెట్టుకుంటారు, వాళ్ళ మొహాలకి సూట్ కావు. నువ్వేం చేస్తానా? పిచ్చి వచ్చిన రంగులు, పిచ్చి పిచ్చి రంగులు వేసుకుంటారు, మ్యాచింగ్ కూడా ఉండదు. నువ్వేం చేస్తున్నా? నీ భార్య ఫస్ట్ క్లాస్గా ఉందా లేదా అనేది నీ పైన, నీ కారు నిగనిగలు ఆడుతుందా లేదా అని నువ్వు తుడిసే దానిపైన ఆధారపడి ఉంటుంది. అట్నే రోజు పాలిష్ వేసుకొని చేసుకోవాలి. ఐఎమ్ అ హస్బెండ్ క్రియేటెడ్ బై గాడ్, గివెన్ దిస్ అసైన్మెంట్ టు బీ అ హస్బెండ్ టు మై వైఫ్, నాట్ టు ఎవ్రీబడి. యు ఆర్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ మై డ్యూటీ. ఎలా కొంచెం లిస్ట్ పక్కకి జారు నేను తుడిచి, ఇట్స్ మై డ్యూటీ. అందరు చూడు ఎట్లా తయారు, నువ్వు చూడు ఎట్లా తయారు. నువ్వు మొగుడు ఏం చేశా? ఆర్ యూ ఏబుల్ టు గెట్ మీ? మెన్, హౌ మెనీ మెన్, మ్యారీడ్ మెన్ ఆర్ హియర్? ఏదో సార్ తయారవద్దు, యు ఆర్ ఫిట్ ఫర్ గార్బేజ్. ఏదో సార్ తయారవద్దు కాదు, దగ్గరుండి తయారు చేసుకోవాలా. బాగలేకపోతే పర్లేదు, కొంచెం లేట్ అయినా వెళ్ళి తయారయ్యిరా, సరిగ్గా చేసుకో. మెనీ టైమ్స్ వెళ్తా ఇదేదో సరిగ్గా టక్కని ఆపేసి షాపింగ్ చేసి ఆ ట్రయల్ రూమ్లోనే మళ్ళీ బట్టలు మార్పించి తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇట్స్ మై డ్యూటీ. ఇట్స్ నాట్ గ్రేట్నెస్, ఇట్స్ మై మినిమమ్ డ్యూటీ. ఇట్స్ యువర్ మీ. సో ఫర్ మీ, ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ ఐ ప్రెజెంట్ హర్ టు మై సెల్ఫ్ యాజ్ క్రైస్ట్ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు హిమ్సెల్ఫ్, ద ఎక్లీషియా. సంఘాన్ని క్రీస్తు ఎలాగైతే తను ప్రజెంట్ చేసుకుంటున్నాడు, తనకు తాను, నా భార్యను నేను ప్రజెంట్ చేసుకోవాలి, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నౌ యు సీ దిస్, ఐ డెంట్ ఆస్క్ హర్, బట్ దిస్ కేమ్. ఐ నో ఇట్ హ్యాపెన్స్ విత్ ఆల్ ఆఫ్ యూ డు. బట్ మీకు గొంతు ఇట్లా అయినప్పుడు నేను నీళ్లు కూడా ఇచ్చాను, మీకు అది కూడా గుర్తులేదు అనకూడదు ఆ పిల్ల. అప్పుడు నేనేమంటా, బాటిల్ నాది, నీళ్లు నాయి. అట్లాంటి సిలీ టాక్కి రాకూడదు. యూ షుడ్ బి అబౌవ్ దీస్ స్టూపిడ్ టాక్ అండ్ యూ షుడ్ యూజ్ విజ్డమ్. The wisdom is to fulfill the purpose of God. The biggest purpose of God for marriage is to glorify Him through your marriage. It's to glorify Him through your marriage. So reorganize your priorities, reorganize your loyalties, which is extremely important. And then you have to redesign your I to we. నేను అనేది పోయింది. నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం వాజ్, నా రూమ్లోకి ఇంకొక ఆవిడ వచ్చేసింది. ఇంకొక ఆవిడ అంటే ఈవిడే,
పెళ్ళయ్యాక అప్పటి వరకు బ్యాచ్లర్ నా రూమ్ నాకు ఉండేది, నా ఇష్టం. ఇట్లా 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 పెట్టుకునేవాడు, నా పర్ఫ్యూమ్స్ కానీ నా ఇష్టం. ఈవిడ వచ్చిన తర్వాత నా బట్టలు పక్కది మళ్ళీ ఆవిడ బట్టలు పెట్టి, సో ఇలా లాగినప్పుడు నాకు సరిగ్గా ఉండేగా ఉతికి మళ్ళీ వేరేగా ఇస్త్రీ చేసి పెట్టేది. నా అన్నీ రీఆర్గనైజ్ అయిపోయినాయి. పడియా అనుకో అట్లా అయితే ఎందుకు చేసుకున్నా పెళ్ళి, వదిలే అంటానికి వీలు లేదు. చేసుకున్నావు కదా, రీఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. ఇక నేను ఒంటరి దాన్ని కాదు, వీఆర్ వి. అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ యూ షుడ్ రీలొకేట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలోకి రీలొకేట్ అవ్వాలా. నువ్వు ఒంటరికి బతికే బాగానే ఉంది. ఇప్పుడు మీ వివాహం సక్సెస్ఫుల్ కావాలంటే మీకు ఒక కమ్యూనిటీ కావాలి. సో యూ షుడ్ బి ప్లాంటెడ్ ఇన్ అ చర్చ్. ఒక సంఘములో నాటబడాలి. ఒక కనెక్ట్ గ్రూప్లోనో, స్మాల్ గ్రూప్, లైఫ్ గ్రూప్లో నువ్వు నాటబడాలి. ఒక కమ్యూనిటీ కావాలి. మీ ఇద్దరే ఉంటే ఎదగరు. మీరు ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడే ఫలిస్తారు. మ్యారేజ్ విల్ బ్లాసమ్ వెన్ యూఆర్ ఇన్ అ కమ్యూనిటీ. So the first thing is, after the honeymoon, after everything, look for a church. Get planted in the church. Look for a connect group, look for a life group. దాంట్లో that's where you begin to. దాంట్లో ఏంటి, వాళ్ళు 20 ఏళ్ళు పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. పెళ్ళి కానోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఎక్స్చేంజెస్ ఉంటాయి. కమ్యూనిటీలో బాగా ప్రాస్పర్ అవుతుంది. A marriage that thrives, a marriage that lives in a community, that locates itself in a community, thrives. వికసించాలి ఒక వివాహం అంటే ఒక కమ్యూనిటీలో ఉండాలి. హల్లెలూయా. Now with this, when you go back, I want you to readjust your life, resurrect your marriage if it's down, and reorganize yourself and come back next Sunday to learn the purpose of marriage. Hallelujah. Father, we just thank you, we praise you, we glorify your name for this time. The rest of the service we commit into your hands. In Jesus' name we pray. Amen.